ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య క్రియేటివ్ థాట్స్. ఈరోజు నేను మీకు లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, దాని కొరకైతే నేనైతే ఇప్పుడు ఫస్ట్ బాడీ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవడానికి ఇది 1 మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకొని ఐరన్ చేసుకున్నా. చూడండి, ఇది ఫోల్డింగ్ అనేది నా వైపు వేసుకున్నా, ఈ ఓపెన్స్ అనేది నాకు ఆపోజిట్లో వేసుకున్నా. ఈ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పూర్తి డీటెయిల్స్ అయితే మీకు పెడతాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూడడానికి ముందు మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కొరకైతే మన ఛానల్ని అయితే ఎప్పుడు చూస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి. మనం పిన్ వేసుకున్న తర్వాత చూడండి ఎంత తేడా వచ్చేసిందో. దీని కొరకైతే నేనైతే ఇలా ఎల్ స్కేల్ తీసుకొని ఈ ఎడ్జెస్ అయితే సమానంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. అప్పుడే మనకి హెచ్చు తగ్గులు అనేది లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ బాడీ పార్ట్ కొరకు ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ హెచ్చు తగ్గులన్నిటిని కటింగ్ అయితే వేసేసుకోవాలి. ఇది బోట్ నెక్ ఫ్రాక్ అండి. దీని కొరకైతే ఈ కింద 1/2 ఇంచు ఖర్చు కొరకైతే ఇలా తీసేసుకుంటున్నా. ఇలా 1/2 ఇంచు మార్కింగ్ చేసుకున్నా కింద ఖర్చు కొరకు. చేసుకున్న తర్వాత పొడవు వచ్చేసి 15 ఇంచులు. నెక్స్ట్ వీడియోలో మీకు పెప్లం టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఇవి ఇద్దరికి సిస్టర్స్కి, ఒకరికి లాంగ్ ఫ్రాక్ అండ్ ఒకరికేమో పెప్లం టాపు లెహెంగా అండి. ఇప్పుడు మనకు చాలా ట్రెండింగ్లో ఉంది కదా, ఆ మోడల్ అయితే మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పూర్తి డీటెయిల్స్ అయితే పెట్టేస్తాను. చూడండి ఫ్రెండ్స్, పొడవు వచ్చేసి 15 ఇంచులు. 15 ఇంచులు తీసుకున్న, కింద ఖర్చు మీద ఖర్చు వదిలేసి 15 ఇంచులకు మార్కింగ్ చేసుకున్న. చూడండి, చేసుకున్న తర్వాత బోట్ నెక్ అని చెప్పిన కదా, బోట్ నెక్కు షోల్డరు వచ్చేసి 7 ఇంచులు అంటే మనకు 14 ఇంచులు షోల్డర్. 14 ఇంచులు అంటే అందులో సగం 7 ఇంచులకు అయితే మార్కింగ్ చేసుకున్నా. ఇదే 7 ఇంచులని ఇక్కడ ఒక కాడ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఇలా లైన్ అయితే ఇలా డ్రా చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి 7 ఇంచులు తీసుకోవాలి. మనకు షోల్డర్ ఎంత తీసుకుంటామో అంతే చంక డౌన్ కూడా తీసుకోవాలి. ఇది చూడండి, 7 ఇంచులకు అయితే మార్కింగ్ వేసుకున్నా. లైన్ స్ట్రైట్గా రావడానికి ఇటు సైడ్ ఒక మార్కింగ్ అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను కూడా ఇలా కలిపేయాలి. ఓకేనా? ఇలా కలిపేసిన తర్వాత ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ అయితే వేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు మనకు షోల్డర్ చెస్ట్ వచ్చేసి 9 ఇంచులు. 9 ఇంచులకు మార్కింగ్ వేసుకుంటున్నా. ఎక్స్ట్రా 2 ఇంచులు తీసుకోవచ్చు. ఇది లాంగ్ ఫ్రాక్ కాబట్టి పిల్లలు కొంచెం పెరిగినా కానీ మనకు క్లాత్ సరిపోయేటట్టు 2-2.5 మార్కింగ్ అయితే వేసుకుంటున్నా. ఇక్కడ 8 ఇంచులు అండి. నడుము వచ్చేసి 8 ఇంచులు. 8 ఇంచులకు మార్కింగ్ వేసుకున్నా. మనం వెనకాల డాట్స్ వేస్తాం కదా, ఆ డాట్స్ కొరకైతే 1 ఇంచు మార్కింగ్ వేసుకుంటున్నా. ఎక్స్ట్రా 2.5 తీసుకుంటున్నా. కొంచెం వాళ్ళు క్లాత్ ఎక్కువ పెట్టమన్నారు, పిల్లలు పెరుగుతారు కదా, కొంచెం క్లాత్ సైడ్కి ఎక్కువ మార్జిన్ ఉంచమన్నారు. అందుకే 2.5 అయితే తీసుకుంటున్నా. ఈ అంతకంటే ఎక్కువనైతే బాగుండదు. బ్లౌజులకు అయితే 2.5 కూడా తీసుకోవద్దు, 2 ఇంచుల వరకే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడనైతే ఎవరికైనా 1 ఇంచు 1.5 ఇంచు 1.5 అంతే, 1.5 అంతే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇలా మార్కింగ్ అయితే వేసుకున్నా. ఈ చంక రౌండ్ వచ్చేసి మనకు ఎంత రావాలంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఈ చంక రౌండ్ వచ్చేసి 8 ఇంచులు అయితే రావాలి. 8 ఇంచులు వచ్చిందా లేదా అన్నది మనం చెక్ చేసుకుందాం. చూడండి, నాకైతే 8 ఇంచులు వచ్చింది. ఇప్పుడు నేను షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నా. చూడండి, 3 ఇంచులకు ఇలా మార్కింగ్ చేసుకుంటున్నా. నెక్ వచ్చేసి 4 ఇంచులు తీసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి 3 ఇంచులకు ఇలా మార్కింగ్ అయితే వేసుకుంటున్నా. ఇక్కడ ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకొని మధ్యలో ఇక్కడ మనం ఇలా రౌండ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి.
ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఇలా మనం మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకు డోరీస్ కొరకు ఒక 30 ఇంచుల వరకు ఇలా మార్జిన్ అనేది మనం తీసేయాలి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనైతే వాళ్ళైతే డ్రాప్ చిన్నగా పెట్టమన్నారు, మరీ చిన్నగా పెట్టమన్నారు. నేను ఎక్కువ పెట్టడం లేదు అసలే. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ని ఇలా మార్కింగ్ అనేది చేసుకొని ఈ రెండింటి మధ్యలో టేప్ని ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ 1 ఇంచ్ డాట్ తీసుకున్నాం కదా, ఆ డాట్ను ఇటు హాఫ్ ఇంచు మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి ఇలా 4.5 ఇంచుల వరకు మార్కింగ్ అయితే వేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఈ డాట్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా కటింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో మనకు ఎక్కువ శాతం ముడత అనేది వచ్చేస్తుంది. ముడత అనేది రాకుండా ఉండాలంటే బోట్ నెక్కి ఎప్పుడు కానీ ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఇక్కడికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ నుంచి ఈ 1/2 ఇంచుకు ఇలా లైన్ అనేది ఇలా మార్కింగ్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇప్పుడు ఇలా కలిపేయాలి. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఇలా మార్కింగ్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ షోల్డర్స్ అనేటి ఈ చంక భాగంలో ముడత రాకుండా ఏం చేయాలంటే ఈ 1/2 ఇంచు షోల్డర్ డౌన్ అనేది చేసేయాలి. ఇలా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనకు ఇక్కడ మాత్రం 7 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ మాత్రం 6.5 తీసుకోవాలి. ఇందులో చాలా ముడతలు అనేటివి వచ్చేస్తాయి. అలా రాకుండా ఉండాలంటే ఇక్కడ 7 ఇంచులు తీసుకోవాలి, ఇక్కడ 6.5 తీసుకోవాలి. ఫస్ట్ మనం 7 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ 7 ఇంచుల దగ్గర నుంచి 1/2 ఇంచ్ ఇలా లోపలికి మార్కింగ్ అనేది చేసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు చంక రౌండ్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ నెక్ దగ్గర నుంచి షోల్డర్ వైపుకు 1/2 ఇంచు ఇలా డౌన్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటే మాత్రం మనకి చంక భాగంలో ఒక్క ముడత అనేది కూడా రాకుండా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే వేసేసుకుందాం. ఇలా మనం మార్కింగ్ కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ నెక్ కూడా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం మార్కింగ్ చేసుకునే విధంగా ఇలా చూడండి ఎంత చిన్న డ్రాప్ వచ్చిందంటే చాలా చిన్న డ్రాప్ అయితే వచ్చేసింది. ఇక్కడ మనం ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఒక గుర్తు అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుందాం. దానికి ముందు మనం ఈ బ్యాక్ పార్ట్ పైన ప్రిన్స్ కట్ కాబట్టి బ్యాక్ పార్ట్ పైన మార్కింగ్ చేసుకొని
మనం లైనింగ్ మీద మార్కింగ్ చేసుకుంటే మనకు ఈజీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ చెస్ట్ పాయింట్ అనేది చూసుకోవాలి. ఫస్ట్ మనం చెస్ట్ మార్కింగ్ వచ్చేసి 9.5 ఇంచులకు నేను మార్కింగ్ అయితే వేసుకుంటున్నా. చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి 3.25 ఇంచులకు అయితే ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసుకుంటున్నా. ఇక్కడనేమో 3 ఇంచులకు మార్కింగ్ వేసుకుంటున్నా. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేయాలి. వీళ్ళు కొంచెం చిన్నపిల్లలే కాబట్టి నేను వీళ్ళకు 1.5 తీసుకుంటున్నా, ఎక్కువ తీసుకోవట్లేదు. ఇలా 1.5కు మార్కింగ్ చేసుకుంటున్నా. చేసుకొని ఇప్పుడు ఇక్కడ కూడా మనం లో షేప్ అనేది తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇలా చిన్నగా ఇక్కడ నుంచి ఇలా ఒక 1/2 ఇంచు ఇలా లోపలికి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ రాక ఇక్కడ కూడా ఇలా ఇక్కడ నుంచి ఇలా లో షేప్ అనేది తీసేసుకోవాలి. తీసేసుకొని దీన్ని ఇటు కలిపేయాలి. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచుల కటింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 1.5కు తీసుకోవాలి. ఇలా తీసుకున్నామంటే మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం లైనింగ్ మీద ఎలా వేసుకోవాలో, ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇలా లైనింగ్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఈ క్లాత్ని ఇలా వేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మనం వేసుకోవాలి. ఇవి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఈ ఫోల్డింగ్ అనేది నా వైపే ఉన్నది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ విధంగానే మనం మార్కింగ్ అయితే వేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ కూడా 4 ఇంచులు తీసుకుందాం. చూడండి, ఇక్కడ నుంచి మనం 4 ఇంచులకి ఇలా మార్కింగ్ అయితే వేసుకుందాం. చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇలా మనం ఒకసారి మార్కింగ్ వీల్తోనే రబ్ చేసుకోవాలి. నేను ఎలా చేసుకుంటేనో ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇటు చూడండి, నేను ఇక్కడికి ఆపేసిన. ఇక్కడ నుంచి ఇటు ఇది ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పార్ట్ అనేది తీసేయాలి. ఓకేనా, చూడండి మనకి ఎలా అచ్చు పడ్డదో దాని మీద ఇప్పుడు మనం మార్కింగ్ అనేది వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మనం మార్కింగ్ చేసుకొని ఏ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా కటింగ్ అయితే వేసేసుకున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదేమో మనకు కుట్టు కొరకు, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఖర్చు కొరకు, కటింగ్ కొరకు ఒక 1/2 ఇంచులా మనం తీసేసుకోవాలి. ఇది మాత్రం కంపల్సరీ మర్చిపోవద్దు. ఇలా ఒక 1/2 ఇంచుతోని ఇలా ఎక్స్ట్రా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి.
ఫ్రెండ్స్, ఇక్కడ మనం 4 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇలా మంచిగా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ వచ్చేసి ఖర్చు కాక 4 ఇంచెస్ పెట్టమన్నారు. అంటే నేను 4.5కు మార్కింగ్ చేసుకుంటాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా 4 ఇంచులకు మార్కింగ్ అనేది వేసుకుంటాను. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచు లేకుంటే ఒక 3/4 ఇంచు ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా మనం ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి సైడ్ ఇది ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ పార్ట్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే వేసుకోవాలి. వేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా ఉందో ఇలా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి డాట్ అనేది తీస్తాం కదా, తీసినప్పుడు ఫ్రంట్ పార్ట్లో క్లాత్ అనేది తక్కువ అవుతుంది. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఈ ఫ్రంట్ పార్ట్లో మనం ఒక 1/2 ఇంచు వరకు ఎక్కువ తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు మన క్లాత్ అనేది సెట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ గీత, ఇప్పుడు నేను వైట్ దాని మీద మార్కింగ్ చేస్తున్నా, ఈ ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా ఇక్కడ ఒక 1/4 ఇంచు మనం వదిలేసినాం కదా, ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇటు ఒక 1/2 ఇంచు ఎక్కువ తీసుకోవాలని చెప్పినా కదా, ఇలా 1/2 ఇంచు ఎక్కువ తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు ఈ గీత మీద మనం రబ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా. అర్థం కాకుండా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నేను ఇంకా క్లియర్గా చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం లో షేప్ తీసినాం కదా, ఈ లో షేప్ కూడా ఇలా రావాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఈ పార్ట్ అనేది తీసేస్తున్నా. చూడండి మనకి ఎంత చక్కగా మార్కింగ్ అనేది పడ్డదో. ఇప్పుడు దీని మీద చూడండి ఇలా నేను మార్జిన్ అనేది ఇలా మార్కింగ్ అనేది చేస్తున్నా. చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఈ పార్ట్కు మనం 1/2 ఇంచు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ కూడా ఇటు 1/2 ఇంచు అనేది ఇలా ఎక్స్ట్రా కటింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు. ఓకేనా? ఇలా మనం ఇలా నీట్గా తీసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా కటింగ్ చేసుకున్నామంటే మనకు ఫ్రంట్ పార్ట్లో ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు ఇలా తీసుకున్నారంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హ్యాండ్స్కి మాత్రం వాళ్ళు లైనింగ్ వద్దన్నారు, నార్మల్గానే స్టిచ్చింగ్ చేయమన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తుందంటే తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. దీని స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పెడతాను ఫ్రెండ్స్. ఓకేనా?